సాధించవలసినటువంటి లక్ష్యాలను మనసులో పెట్టుకొని 2020లో జరిగినటువంటి లెక్కలను సరిచూశాం. క్రైస్తవ జీవితము లెక్కలతో కూడుకుంది. ఏ విధంగా భూమి మీద బ్రతకడానికి లెక్కలు ఉన్నాయో వాటికంటే ఎక్కువ లెక్కలు వేసుకోవాల్సింది క్రైస్తవ జీవితంలో. లెక్క లేనిదే ఏది జరగదు, మీ అందరికీ తెలుసు. లెక్కలు చాలా ఇంపార్టెంట్ జీవితంలో. లెక్కలు లేనిదే విద్య లేదు, లెక్కలు లేనిదే ఉద్యోగం లేదు, లెక్కలు లేనిదే వ్యవసాయం లేదు, లెక్కలు లేకుండా భూమి మీద మనుషులు మనుగడ లేదు. అందుకే మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. అది క్రైస్తవ జీవితంలో అత్యున్నతమైనటువంటి ఇంపార్టెంట్. అది మనం చూసాం. దేవుడట ఈ లోకం మీదకి వచ్చిన ప్రతి మనిషికి ఆయుష్నిచ్చి ఆయుష్కాలాన్ని లెక్క చూడబోతున్నాడని మనం విన్నాం. ఆయుష్ మందైతే దేవుడికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. మనము ఆయుష్కాలాన్ని తీసుకుంటున్నాము, ఆయుష్కాలాన్ని తీసి ఖర్చు పెడుతున్నాము క్రియల ద్వారా. ఇప్పటి వరకు ఉదయం లేదా రాత్రి 12 గంటల నుంచి ఇప్పటి వరకు 11:30 గంటలు ఆల్రెడీ మీరు ఖర్చు పెట్టేశారు. అందులో మీరు ఖర్చు పెట్టినటువంటి ఆయుష్కాలన్నీ ఇప్పటి వరకు జస్ట్ లెక్కేస్తే దేనికి ఖర్చు పెట్టారో మీకే తెలిసిపోద్ది. 12 గంటల నుంచి ఇప్పటి వరకు మీరు చూడగలిగితే 12 గంటల్లో నుంచి రాత్రి 12 గంటల నుంచి ఉదయం చిన్నప్పుడే కదా 6 గంటలు కదా ఉదయం అనేది 12 గంటలు. యూతులకైతే 6 to 6, మనకు వచ్చి 12 నుంచి 12 గంటలు. రాత్రి 12 గంటల నుంచి అంటే ఉదయపు లెక్కకు వస్తుంది కదా, ఏఎం కదా. ఇక్కడ నుంచి ఇప్పటికి 11:30 గంటలు. ఇప్పటి వరకు మీరు చూస్తే 12 గంటల నుంచి ఉదయం 6 వరకు నిద్రపోతూనే ఉండేది. 6 అయితే పర్వాలేదు, 7కు నిద్రపోయిన వాళ్ళు, 8 వరకు నిద్రపోయిన వాళ్ళు కూడా ఉన్నారా? నవ్వుతున్నారంటే మీరు నిద్రపోయేదే. అందుకనే ఆ తర్వాత లేచారు చూసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 నుంచి ఇప్పటి వరకు 7, 8, 9, 10, 11:30 5:30 గంట ఖర్చు పెట్టారు. అందులో తోముడు తిరుడు ఓకేనైనా అయిపోయి తర్వాత నిగుడు కోని వచ్చారు. ఆరాధన అవని ఆడిపోతుంది అది కదా అనుకొని ఇప్పుడు వచ్చారు. ఇంతవరకు మీరు చేసినటువంటి ఆయుష్కాలాన్ని ఒకసారి ఖర్చు పెట్టండి. ఏ మాత్రమైనా మిమ్మల్ని తీర్పు నుంచి తప్పించగలదా? తీర్పు తప్పించుకునేలా మన ఆయుష్ని ఖర్చు పెట్టామా? ఎందుకంటే మనది కాదు ఆయుష్కాలం. ఒక రోజు రావాలంటే ఖచ్చితంగా భూమి తిరిగి తీరాలి. 24 గంటలు కావాలంటే భూమి తన చుట్టూ తాను తిరగాలి. ఇది సత్యం, అందరికీ తెలిసిన విషయం. ఎవరైనా తిప్పి నీకు ఇచ్చింది భూమిని? తిప్పగలిగిన వారు ఎవరు లేరు. కానీ తిప్పి ఇచ్చిన దేవాది దేవుడు లెక్కడుగుడికి మాత్రం సిద్ధంగా ఉన్నాడు. మర్చిపోమండి. ప్రతి ఒక్కరి ఆయుష్కాలాన్ని నువ్వు ఏ విధంగా ఖర్చు పెట్టావో దేవుడు లెక్కడుగుడికి సిద్ధంగా ఉన్నాడు. అందులో జీవితాన్ని ఇప్పటికీ 47 సంవత్సరాలు ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాలు ఖర్చు పెట్టిన వాళ్ళు, 30, 20, 15, 10 ఖర్చు పెట్టినారే. వీటికన్నిటికీ ఖచ్చితంగా లెక్క ఒప్పించవలసినది. అందులో మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో మీ ఆశను ఖర్చు పెట్టారు. దేవుని చిత్తము అనగా తిరిగి జన్మించి క్రీస్తు యొక్క సారీపుతులు సంపాదించడమే దేవునికి చిత్తము. అందులో తిరిగి జన్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు అనగా మీరు బాప్తిసం పొంది ఇప్పటి వరకు మీరు దేనికైతే ఆయుష్ను ఖర్చు పెట్టారో ఇది ఖచ్చితంగా లెక్క ఒప్పగించాలి. లెక్క లేకపోతే పర్వాలేదు ప్రియులారా. అలా ప్రతి దానికి లెక్క ఉందని మీరు 2021 మొదటి ఆదివారం మీరు అందరూ చూశారు. ఆ లెక్కను చూస్తే మీ లెక్కలో మీరు ఖర్చు పెట్టుకుంటున్న ఈ లెక్కలో దేవుని లెక్కను తీసుకొచ్చి చూస్తే సరిపోతుందా? సరిపోవాలి. సరిపోకపోతే సరి చేసుకోవాలి. 2020లో నువ్వు ఏ క్రియలకైతే నీ ఆశీర్వాదాన్ని ఖర్చు పెట్టావో, మరి ఏ క్రియల కొరకైతే ఆయుష్దినాన్ని ఖర్చు పెట్టమని దేవుడు ఆయుష్నిచ్చాడో ఆ దేవుని లెక్క నీ లెక్క తీసుకొచ్చి ఒక్కసారి చూస్తే ఆయన చెప్పింది ఒకటి, నువ్వు ఖర్చు పెట్టింది ఒకటి.
అదేనా? ఇంటి ఖర్చులకంటూ ఒక 5,000 రూపాయలు ఇచ్చి, నేను దూర ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్ళిపోతున్నాను, భద్రంగా ఖర్చు పెట్టుకొని చెప్పి భర్త చెప్పి వెళ్ళిపోతాడు. పోయి రాగానే అక్కడ పోగానే ఫోన్ వస్తుంది. ఏమని? వంకాయలు అయిపోయినాయా, పప్పు అయిపోయిందే అని అన్నప్పుడు, ఏమ్మా 5,000 ఇచ్చి వచ్చాను, ఏం చేసావు అడగవా? అయిపోయిందా? ఏటీఎం లేకపోతే పేటిఎం లేకపోతే వాట్సాప్ ఏదైనా గూగుల్ పే ఏదో చేస్తాను చూడంటారా? 5,000 ఇచ్చి వచ్చాను, ఏం చేశామంటే పట్టు చీర కొన్నానండి అన్నదనుకో. అర్థమైందేనా? నేను బయట ఉన్నాను, బిడ్డలకు కావాల్సిన ఖర్చులు ఉంటుంది, ఇంటికి కావాల్సిన ఖర్చు ఉంటుంది. పట్టు చీర ఇంపార్టెంటా లేకపోతే ఇప్పుడు నువ్వు ఇంటికి వాడుకోవాల్సిన ఖర్చు ఇంపార్టెంటా? అసలు సంసారం అనేది ఇది ఎన్ని ప్రశ్నలు అండి, ఎన్ని లెక్కలండి నువ్వు అడిగేది? నేను ఇచ్చిన డబ్బులు దేనికి? నువ్వు పట్టు చీర కొనడానికా? నేను వచ్చినప్పుడు కొనుక్కోకూడదు పట్టు చీర? ఎంత కోపం వస్తుందండి ఈ ఇంటి యజమానికి. ఆఫ్టర్ ఆల్ మరి ఆయుష్ ఇచ్చిన ప్రపంచాన్ని ముల్లోకాలు నడిపిస్తున్న చక్రవర్తి ఆయుష్ని ఇస్తే క్రికెట్ ఖర్చు పెట్టేస్తావా? వాలీబాల్ ఖర్చు పెట్టేస్తావా? ఆటపాటలు ఖర్చు పెట్టేస్తావా? డిస్కోలకి డబ్బులకి పెట్టేస్తావా? అడగడా? అడగడు అనుకుంటే మన మూర్ఖత్వం. అడుగుతాడంటే మన జ్ఞానం. సో మీరు మీ ఆయుష్ని ఇంతవరకు ఎలా ఖర్చు పెట్టుకున్నారో అది పక్కన పెట్టేసేయండి. కనీసం ఈ ప్రసంగాన్ని వినడానికి కావాలేమో నీకు నడిపించాడు దేవుడు. మరి ఇప్పటి నుంచి నీ లెక్క సరిచూడు. నీ లెక్క దేవుని లెక్కతో సరిపోవాలి. సో వండర్ఫుల్, నీ జీవితం బాగుంటుంది. కానీ ఆయుష్కాలాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టి తీర్పు దినమందు అనాథులుగా నిలబడిన వారు బోల్డి మంది ఉన్నారు. మరణం దగ్గరకు వస్తే, మరణం దగ్గరకు వచ్చినప్పుడు చంపే నన్ను అన్న ధైర్యం ఎవరుకుందనంటే లక్ష్యాన్ని సాధించుకున్న వాడికి మాత్రమే ఉంటుంది. ఎవరైనా లక్ష్యాన్ని సాధించిన వారి జీవితం చూసారు ఎలా ఉందో? భయపడి దిగులు పడి చస్తా అంటాడు. నిన్ను నరికేస్తానన్న యాకోబుని, నరికే. ఇంతకు మించిన మహాభాగ్యం ఏంటి? ఏది నీ లక్ష్యం, ఏది నీ త్యాగం అని దేవుడు అడిగితే ఇదిగో అపోస్తలులు చెప్పారు. ప్రాణాలను పోషించాము. నువ్వు ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు దేని కొరకైతే ఖర్చు పెట్టమన్నావు దానికే ఖర్చు పెట్టాము. ఖడ్గమది నరుకు అన్నప్పుడు యాకోబు స్వతంత్రంగా ఇచ్చాడా, బలవంతంగా ఇచ్చాడు తల? అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనాన్ని దయతో చదువుమా. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు, సంఘములో ఉన్న వారిని కొందరిని బాధించుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును, యోహాను సౌండ్కి ఉందైనా కొంచెం తగ్గించేయాలి. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఎంత చంపారండి ఆయన? ఖడ్గముతో. యాకోబు ఎవరు తెలుసు నాయన? ఇంత గొప్ప వ్యక్తి తెలుసా? ఆయుష్ కాలనంతా దేవునికే ఖర్చు పెట్టిన వ్యక్తి. అపోస్తులు అంటే తెలుసు కదా, యేసు శిష్యులు. అపోస్తులు అంటే పంపబడిన వారు అని. క్రీస్తు చేత సువార్త కోసం పంపబడినప్పుడు చెప్పాడు, మిమ్మల్ని నరికేయవచ్చు, కొంతమంది మిమ్మల్ని రాళ్ళతో కొట్టవచ్చు, మీ ప్రాణాలను రాళ్ళతో కొట్టి చంపేయవచ్చు అని అన్నప్పుడు, అవునా అలాగే అని ఒప్పుకుని వెళ్ళిన అపోస్తలులు వీరి లెక్క ఎంత బాగుందో చెప్పండి. తీర్పులో అడగవలసిన అవసరం లేదు. కొంతమంది మొహాలు చూస్తేనే క్లవర్ ఎవరు మొద్దు ఎవరు తెలిసిపోతుంటారు. టీచర్ లోపలికి పంపించేటప్పుడు అవును మొద్దుకొనం అనేది నేను నోడుకుంటా హోంవర్క్ చేసావా ఆ లెక్కలు చూస్తారు. అలాగూ అపోస్తలులు రాగానే అనాలి. ఎందుకంటే మొదటి శతాబ్దంలో అపూర్వంగా తన లెక్కల్లో చూపించుకున్న వీళ్ళు తన తలని ఇచ్చేసాడట. పౌలునైతే ఏదైనా కట్టేసి మన గొర్రెకు మేకకు తీస్తాడు ఏది తోలు, అలా ఈ పై తోలు ఎంత సున్నితం ఉంటుంది మనకి, అలా గురించి చంపేశారట. పేతునైతే తల క్రిందులుగా సిలువ వేసి ప్రాణం పోయేంత వరకు సిలువలో ఉంచారట. అపోస్తలుల యొక్క మరణాలను ఒకసారి చూస్తే ఆ లెక్కలు ఎంత అపూర్వంగా కనబడుతుందో దేవునికి. మన లెక్క సరిపోతుందా అంటే చిన్న శ్రమలే తట్టుకోలేము మనం. చిన్నది ఇవ్వలేము మనసు, చిన్నదానికే ఆలోచించండి ఎలా సరిపోద్ది లెక్కలు.
అందుకే ప్రతి ఒక్కరు లెక్కలు చూడండి. ప్రతి ఒక్కరు దేవుడు లెక్క అడుగుతున్నాడు. గత భాగం చూసాం. ఏదైనా దానియేలు గ్రంథంలో నుంచి మనము అద్భుతంగా ఆలోచించాం ప్రియులు. చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం నుంచి దయచేసి. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసెను. రాసిన శాసనం ఏదనగా, ఆ వ్రాసిన వ్రాత ఏదనగా మెనే టెకేల్ ఉఫారసిన్ అంటేనైనా ఈ వాక్యపు భావం ఏమనగా హీబ్రూలో ఉన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించును. ఉపార్సిస్ అనగా టెకేల్ అనగా ఆయన నేను త్రాసులో పెట్టి తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును. ఇది అర్థమైన. అందుకే నీ లెక్క చూస్తాడట దేవుడు. రాజుని కదా, సామాన్యుని కదా, సామంతుని కదా, పేదవాడి కదా, ఎవరినైనా భూమి మీద మానవుడుగా వచ్చిన వారందరినీ, మొదట మానవుడు, తర్వాతే ధనవంతుడు, పేదవాడు, ప్రతి మనిషికి ఇచ్చిన ఆయుష్ను ఖచ్చితంగా దేవుడు లెక్క సిద్ధంగా ఉన్నాడు. ఏమిస్తామా లెక్క అని అన్నప్పుడు యేసుక్రీస్తుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తుని లెక్క అడిగాడు దేవుడు. ఏమంటే అపోస్తులను లెక్క అడిగాడు, ప్రవక్తలను లెక్క అడిగాడు, భూమి మీద ఉన్న వారందరినీ లెక్క అడిగాడనంటే ఈ కాలానికి విలువగా పుట్టిన మనల్ని అడగడా? ఖచ్చితంగా సంఘానికి వస్తున్న మనల్ని, బాప్తీసం పొందుతున్న మనలందరూ కూడా లెక్కలకు సిద్ధంగా ఉన్నాడు. లెక్కలతో ముడిపడి ఉంది మన జీవితము. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, పౌలు గారు అన్నారు ఏదైనా మీ లెక్కకు విస్తార ఫలము కలగవాలని, ఇంకా మీరు ఫలించకుండా ఉంటే మీ లెక్కకు విస్తారమైన ఫలము కలగాలని మేము ప్రతి ఇయర్ మీకు లెక్కలు ఇస్తున్నాము అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ సందర్భానికి చూడగలిగారు. అలా బోధకులందరికీ లెక్క ఉంది. మళ్ళా వీళ్ళ చేత ఆ పని చేయించకపోయినా నీ లెక్క తేల్చేస్తానంటాడు దేవుడు. మీకు మాత్రమే కాదు, నేను మిమ్మల్ని అడగడానికి నేనైతే నన్ను అడగడానికి దేవాది దేవుడు. సో మీ పైన ఆత్మను కాల్చిన వారు తాము మిమ్మల్ని బట్టి లెక్క ఒప్పించవలసి ఉన్నది. అదేనా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు, విశ్వాసులకు ఎవరైతే నాయకులుగా ఉండాలని ఆశపడుతున్నారో, ఎవరైనా బోధకులు అవ్వాలంటారు నాయన రండి, ఎవరైనా పెద్దలు అవ్వాలనుకుంటున్నారా రండి, కానీ మేము వస్తాం అంటారు. కానీ లెక్కలు అన్నప్పుడు అది మీరు చూసుకోండి అనేసి ఎట్లయినా మైక్ ఎంత పట్టుకొని బాగా బోధిస్తున్నామో మరి దేవుడు కూడా అప్పగించాలా, లెక్కలు కూడా అప్పగించాలా. ఓకేనా? అందుకని ఏమంటున్నాడు, మీపై నాయకులుగా ఉన్నవారు అదినైనా లెక్క ఒప్పచెప్పాలి. ఒప్పచెప్పవలసిన వారే వారి వలె మీ ఆత్మను కాయిస్తున్నారు. మీ ఆత్మకు ఎవరైనా ఉత్తరవాది ఎవరంటే మీ బోధకుడు, మీపై ఆత్మను కాయిస్తున్నవాడు కాపరి. ఓకేనా? మిమ్మల్ని బట్టి తీర్పులో లెక్క చెప్పాలట. మీరేమో లెక్కలు బోధకునికి ఇవ్వాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూసాము, మీ లెక్క బోధకునికి ఇస్తే బోధకుడు మీ లెక్కను ఎవరికి అప్పగించాలట? దేవునికి. అందుకే ఏమంటున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు. ఒకవేళ వారు దుఃఖముతో ఆ పనిని చేస్తే మీకు నిష్ప్రయోజనమే, కానీ లెక్కను ఖచ్చితంగా ఉపయోగించాలి. సో ఈ లెక్కలు ఉన్నాయి కాబట్టే ప్రతి ఒక్కరు లెక్కలతో బ్రతకాలని. మీ లెక్క కరెక్ట్గా నా లెక్క కరెక్ట్గా ఉంటుంది, మీ లెక్క తప్పిందంటే నా లెక్క తప్పిపోతుంది. అందుకని నీకు శిక్ష నాకు శిక్ష. ఏదైనా అందరూ వరుసలో వేదనకరణ స్థలంలో నరకంలో కూర్చొని ఉస్సు అనుకోవాల్సిందే. అవునా? ఏంటి అయ్యా నువ్వు ఇంత బాగా చేసి టాప్ 10 వచ్చినావు నువ్వు? అవునా? ప్రతి ఇయర్ టాప్ 10 నువ్వే, ఇప్పుడే నీ అయినావనంటే అక్కడ ఎవరున్నారా? మీ బోధకుడు ఉన్నాడు. అని బోధకుడు ఉన్నాడా?
ఏం బోధకుడు, నిన్న నమ్మి మేము టాప్ 10 చేస్తే అంటే ఇక్కడ మా డైరెక్టర్ కూడా ఉన్నాడు అన్నాడు. అవునా, ఏ డైరెక్టర్ నువ్వే ఉన్నావని అంటే చూసారా, బిషప్పే ఇక్కడ ఉన్నాడు, నువ్వేంది ఎట్లా అయిపోయింది పరిస్థితి. ఎందుకు మరి బాధ్యతగా వ్యాఖ్యానించండి. నేను లెక్క చెప్పాలి కదా, నేను అన్యాయం చేస్తానని అడగండి, కానీ మీరు అన్యాయం చేస్తే మాత్రం అడగాలి కదా. మీరు రాకపోయినా మీరు చేయకపోయినా మరి ఈ కార్యక్రమానికి దేవుని దగ్గర లెక్క చెప్పేది ఎవరు? అందుకే పౌల్ గారు అన్నారు, నేను ఎవరికి బాప్తిస్మం వెళ్ళాను బా అన్నాడు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి ఖచ్చితంగా ఏం చేయాలైనా మరి కడ వరకు కాపాడాలి. కొంతమంది ఉసుగులిపి బాప్తిస్మాలు ఇస్తున్నాను, నేను ఇచ్చేస్తున్నాను, నేను 100 ఇచ్చిన 1000 ఇచ్చిన, ఏమన్నా ఇచ్చి ఇవ్వు, అవునా ఇవ్వు, ఖచ్చితంగా ఎక్కడుందని లెక్క. అంటే ఏమన్నా పౌలు ఎంత భయపడిపోయి తెలుసు. నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక్కసారి చూడండి, అది చదివినప్పుడల్లా భయం వేస్తుంది. నేను ఎందుకు ఇచ్చేసాను అబ్బా తొందరపడి వీళ్ళకి అని. ఏదైనా మీరు చేద్దరు పని చూడండి, చదవండి 15వ వచనం నుంచి లేదా 14 నుంచి. నా నామమున మీరు బాప్తీసం పొందితేనని ఎవరునో చెప్పకూడనట్లు. అయ్యా నువ్వు బాప్తీసం ఇచ్చావురా పౌలు గారు అని ఎవరు అనకూడదట ఆయన్ని అని చెప్పకూడనట్లు క్రిప్సకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవుని ఎదుట నేను నిందారహితుడిగా ఉండిపోతాను. ఎందుకంటే నేను ఎవరికి బాప్తీసం ఇవ్వాలా, ఎవరి లెక్క నేను ఒప్పించాల్సిన అవసరమో లేదు. కానీ నాకు ఇచ్చిన పని అంటే అది నేను ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చావా కాపాడాలి, ఇవ్వద్దని కాదు దీని తాత్పర్యం. ఇచ్చావా వారిని చచ్చిపోయేంత వరకు లేదా వారిని ఏదైనా యుగాంతం వరకు నువ్వు కాపాడగలిగేటట్టు ప్లాన్ నువ్వు వేయాలి. బిడ్డను కన్నావా, నే కన్నాను కూతుంది, నే కన్నా కూతుంది అని చెప్పడం ఏమి లేదు. నాయన కన్నావా ఖచ్చితంగా ఏం చేయాలి, కాపాడాలి. ఎప్పటి వరకు? నీ బిడ్డ చనిపోయేంత వరకు, నీ బిడ్డ పెళ్లి చేసి ఇంకొక అయ్య చేతిలో పెట్టేంత వరకు. చూసారా, ఇది కదా నాయన. అప్పుడే కానీ అటు వదిలేసినట్టు వాళ్ళు చూడండి, ఆయన అప్పుడే కానీ అటు వదిలేసి వెళ్ళిపోయిన వారిని ఎక్కడ వీధిలో కనబడితే నీకంతా పెళ్ళం ఎందుకురా, నీకెందుకురా, బిడ్డలు ఎందుకురా అడగట్లేదా? మనము ఊరుకోవట్లేదే. ఆయన అడగడా, నీకెందుకు సంఘము, నీకెందుకురా సొక్కాయి, నీకెందుకురా మైకు, నీకెందుకురా చర్చి పెళ్ళి అడగరా? అడుగుతాను నేను, అదే భయం ఉంది. అందుకే పౌలు అంటున్నాడు వద్దు అలా చెప్పుకోవడానికి. నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు. ఇచ్చుంటే ఎవరికి ఇచ్చాను? ఇద్దరు చెప్తున్నాడు అక్కడ. ఎవరైనా ఒక ఆయన క్రిప్సునకును గాయకుని ఇచ్చాను. ఒకవేళ స్టెఫనీ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇవ్వనేమో, ఇచ్చితేనేమో అని నేను ఎరగను. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు క్రీస్తు నన్ను పంపించలేదు. అది సువార్తను ప్రకటించడానికి నాకు లెక్క అడగపోతాడు. సువార్తను చెప్పకపోతే నాకు తోలు తీసేస్తాడు దేవుడు. అందుకే తోలు కూడా తీసేస్తారు ఆయన. కానీ నువ్వు బాప్తిస్మం ఇచ్చేస్తాను, మనవాళ్ళు కూడా ఎగురుకుంటూ వచ్చి బాప్తిస్మం ఇచ్చేయంటున్నారు. ఇచ్చేసి మళ్ళీ కనపడ్డారు ఆయన. ఇట్లాంటి దానికి నువ్వు బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు? నన్ను ఎత్తుకోపోయి నా క్రమంగా బతుకుతాను, నన్ను ఎత్తుకోపోయి రోడ్డు పాలన చేసేసి వెళ్ళిపోదానికా అంటేటప్పుడు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు, బాప్తిస్మం తీసుకునేటప్పుడు, బాప్తిస్మం ఇచ్చి అయినా బాప్తిస్మం తీసుకునేందుకు సరైన ఉడంబడిక ఉండాలి. నువ్వు వెళ్ళిపోకుండా ఉంటావా, నీతో నేను చచ్చిపోయానా, నాతో నువ్వు చచ్చిపోతావా అని కలిపి ఒప్పందం చేసుకుంటేనే బాప్తిస్మం దిగు. లేకపోతే ఎవరు బిడ్డ నువ్వు లోతులు వేసేసి ఏదైనా నీటిలో వేసేసి లోతు చూడాలి. అర్థం కలదు మీకు? లోతు నువ్వు దిగి చూడా, ఎవరో వదిలేసి లోతంతా చూడాలట, అట్టే చచ్చిపోయాడు ముగిపోయి అక్కడ ఉంది. అది కాదు నేను, నువ్వు చూడు లోతు బాగుంటుంది. బాప్తిస్మం ఇవ్వాలనుకుంటుంటే ఏమి ఎందుకు బాప్తిస్మం ఏమో గొడవనైనా పెళ్ళి బాప్తిస్మం గొడవలు ఏంటి అసలు మీరు ఏంది? మా అక్కడట ఆ ఊరి సైడ్లో ఉన్నటువంటి సంఘంలో ఉందంటే ఆయన పెళ్ళికి రేపు పెళ్ళి అంటే రాత్రికి ఇస్తారట బాప్తిస్మం. అమ్మా నువ్వు ఇవ్వండి, తోలు తీసుకొస్తావు ఒక్కొక్కరినే. అసలు ఏమో తెలుసుకున్నారు మీరు? తోలు ఊడిపోతాయి దేవుని దగ్గర. మా ఆనవాళ్ళేది ఏది మా వాడికే, మా ఆనవాయితీ మా పాస్టర్ మాకు నేర్పించింది. మీరు పాస్టర్ మీకు నేర్పించారా? పోయి వాళ్ళ దగ్గర తీసుకోబడినాయి అతనా పాపము. అందుకే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకున్న మీరు చేతులు జోడించి చెప్తున్నాను, మీ లెక్క మాకు కావాలి. నేను మీ లెక్క నేను అప్పగించకపోతే నా లెక్క దేవుడు చూస్తాడు. అయినా మెనీ టెకెల్ పరిస్థితి నాకు కూడా కావాలి.
అంతే దయ ఉంచి, అందుకే మీరు బాప్తీసం తీసుకున్నట్టు నిర్ణయానికి రండి. అన్నతోనే చచ్చిపోవాలా. నేను మీతో చచ్చిపోతాను ప్రమాణం చేశాను లేదా? నేను వదిలేసి వెళ్ళిపోతానంటే మీరు నాతో పొందుకున్నది, నేను మీతోనే చచ్చిపోతానని ఫస్ట్ బాప్తీసం ఇచ్చినటువంటి బ్యాచ్కే చెప్పాను. మరి మీరు చెప్పండి, చచ్చేంత వరకు మేము కూడా ఉంటాము. ఈ సంబంధాలు తెలియకపోవడం వల్ల ఊరుకో సంఘంలో, ఊరుకో ఆరాధనలో తమ వ్యక్తిత్వాన్ని సర్వనాశం చేసుకుని దేవుని దగ్గర ఉత్త చేస్తూ నిలబడుతున్నాను. ఆయన ఈ లెక్కలు వాళ్ళకి చెప్పకపోవడం తప్పే. ఇవి ఇలా ఉన్నాయని అంటే, ఇవి చెప్పకపోయింటే తప్పు. ముందే చెప్పితిమి. దశలోనికులకు రాసినటువంటి పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక 3:4 మరి చదువునా? మీ విశ్వాస విషయం అది మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు శ్రమను అనుభవింపవలసి ఉన్నదని, నైనా మీరు అనేక శ్రమలను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ఏ ముందుగా? బాప్తీసానికి ముందుగానే చెప్పితిమి కదా. బాప్తీసం పొంది మీరు శ్రమను అనుభవించవలసింది క్రీస్తు కొరకు. బాప్తీసం పొందంగానే మీకు ప్రారంభమైపోతాయి శ్రమలు, పరీక్షలు, శోధనలు మీకు స్టార్ట్ అవుతాయి. అది చెప్పాలా వద్దనైనా? కానీ మన వాళ్ళు ఏం చెప్తున్నారైనా? కొంతమంది ఏం చెప్తున్నారు? నీకు బాధలు చేస్తుందా, నీకు దుఃఖం వచ్చేస్తుందా, నీకు శ్రమ వచ్చిందా, నువ్వు బాప్తీసం తీసుకొని తీసిపోద్దా అంటున్నారు. ఇది రైటా? ఇది రైటా నాయనా? ఒకసారి ఆలోచించండి. అలా చెప్పేవాడికి కదా జనం నమ్మి గొర్రెలాగా వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ చూడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమలను అనుభవింపవలసి ఉన్నదని మీతో బాప్తీసానికి ముందుగానే చెప్పితిమి కదా. అలాగే ఇప్పుడు జరుగుతుంది. మీకు శ్రమ వచ్చిందని అంటే ఇది ముందే చెప్పాము. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అందుకే నియమింపబడినమాట. శ్రమ వచ్చింది, అపాయం వచ్చింది అని అంటే నీ వెనక దేవుడు ఉన్నాడని అర్థం. నేను పరీక్షిస్తున్నాడని అర్థం. దాని వెనక ఏముందంటే తెలిసినైనా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువు బ్రదర్. 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే. అతడు శోధనకు నిలిచిన వాడే. తను ప్రేమించు వారికి ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన ఆ జీవ కిరీటమును పొందును. జీవ కిరీటం ఎవరు కట్టినైనా? మీరు ఇక్కడ చదివితే కదా. మీరు ఎవరైతే శ్రమ అనుభవించారో, మీరు ఎవరైతే శోధన అనుభవించారో, ఎవరైతే కష్టాలు అనుభవించారో క్రీస్తునందు, మీకేముందట? ఇప్పుడు మీకు జీవ కిరీటం కావాలంటే ఏం చేయాలా? ఆ శ్రమలు అనుభవించడానికి మీరు ఏం పొందాలి? ఇప్పుడు అది చెప్పానా లేదా? చెప్పి దించానా, చెప్పకుండా దించానా? అదే చెప్పకుండా దించేసి ఇదేంటైనా అని ఎప్పుడు అడగకూడదు. చెప్పాము ముందే. క్రైస్తవ జీవితం అంటే ఇదేనా? నీకు శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు త్రొట్టిల్చుకోకూడదు. అది మహానందమని ఎంచుకోండి. ఫేస్బుక్ లైవ్లో ప్రతి రోజు మాట్లాడుతున్న సందర్భం పాట. మీకు శ్రమ వచ్చిందా? మీ లెక్కలు ఎదుగుతున్నాయని అర్థం. మేమైతే బాహ్యమైన వాటిని చూడలేదు, ఆంతర్యమైన వాటి ఎందుకు దినదినము మేమేమవుతున్నాము? మనం మార్చుకుంటూ ఉన్నాము. అందుకని ప్రతి ఒక్కరు లెక్క ఖచ్చితంగా అప్పగించవలసి ఉన్నదని బాప్తీసాలు తీసుకోవాలి. అలా కాపాడుకోవడానికి పెళ్లి చేసుకున్నాము. నాకు దూరంగా డ్యూటీ ఉంది, నేను రాలేనంటే అది నువ్వు దూరంగా నుండి దగ్గర నుండేయా, నువ్వు ఖచ్చితంగా వారానికి ఒకసారి తీసుకొచ్చిపో. అట్లా ఉంది అది ఒప్పందాలు. నాకు ఉద్యోగం దూరంగా ఉంది, నేను రాను అని అంటే రానని వాడికి ఎందుకు పెళ్ళే అనవా? అడుగుతారా? లెక్కలు అడగరు. పెళ్ళికి భార్యాభర్తలకి ఏ బంధం ఉందో, బాప్తీసం పొందిన నువ్వు, బాప్తీసం పొందిన నీ సంఘానికి ఎంత బంధంగా ఉంది నేను. ఇదే రేపు దేవుడు లెక్కడకు పోయేది. ఇది లేదా, ఈ లెక్క లేకపోతే నీకు జీవ కిరీటం ఎలా? జీవం అంటే తెలిసిన ఆత్మకు జీవం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ప్రతి ఒక్కరికి లెక్కలు ఉన్నాయి. లెక్కలతో ముడిపడుతుంది జీవితం. అందుకే ఈ లెక్కలు అడిగితే ఎలా భయపడిపోతారో, ఎలా చేయాలో అని తెలియకుండా పోతారని అడుగుతారని 3 యుగాలలో లెక్కలు చూసుకునే ఒక అపూర్వమైన సందర్భాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. 3 యుగాలలోనూ లెక్కలు చేసే సందర్భాలు ఉన్నాయి. మొదలైన ఆది కాండం అంటే పితృల యుగంలోను, మోషే యుగంలోను,
క్రీస్తు యుగములోను లెక్కలను మనకు అప్పగించినట్టు కనబడుతూ ఉంది. ఓకేనా? అందుకే సోదరుడు వచ్చి చదివి వినిపించిన లేఖన భాగాన్ని ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ లెక్కలు అడుగుతూ ఉన్నట్టు కనబడుతుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు రైతు చదువుతుంది. 8వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుంచి రైతు చదువుతున్నాము 5వ వచనం వరకు. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయములోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఇచ్చే విషయం గురించి లెక్క ఇక్కడ. వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి అంటే మంచోడు అనిపించుకోవాలని అంటే సత్క్రియను నువ్వు చేయండి. మంచోడు ఎలా అవుతావు నాయన? చేయకుండా మంచోడు అంటారు. తాగుబోతు అని ఎట్లా అంటారు నాయన? ఎప్పుడు తాగుబోతు అంటారు? తాగినా తాగుబోతు అంటారా? అది ఎట్లా అంటారా బాబు? తాగేసి వచ్చి ఊపుతూ ఉంటారు రోజు. తాగితేనే తాగుబోతు అంటారు, తాగకుండా తాగుపోతారంటావా? అంటే తాగుబోతు అనిపించడానికి పని జరగాలి. మంచోడని చెప్పడానికి నువ్వు మంచి పనులు చేస్తేనే కదా మంచోడు అంటారు. చెడ్డోడని చెప్పడానికి చెడ్డ పనులు చేస్తే కదా చెడ్డోడు అవుతాడు అని అన్నప్పుడు ఈ వాక్యాన్ని ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరు లెక్క ఒప్పించాలని పని చేసి ఉండాలి కదా. అది మంచివైనా సరే చెడ్డమైనా సరే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి రావాలి కదా. అంతే కదా? ప్రతి ఒక్కరూ తమ క్రియలను ఖచ్చితంగా దేవుని ఎదుట లెక్క ఒప్పగించాలి. తమ జీవితాన్ని, ఆయుష్కాలాన్ని, ఖర్చు పెడుతున్న విధానాన్ని దేవుని ఎదుట లెక్క ఒప్పగించాలి. అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే ప్రతిపాదించినందుకు దేవుడు తీర్పు దిన ముందు సింహాసనం ముందు కూర్చొని ఉన్నాడు. అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము. ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడుగుతారు. మన క్రియలన్నీ నేను నీకు నచ్చినట్టు చెప్తా, నా క్రియలు బాగానే ఉన్నాయని. నువ్వు నాకు కూడా చెప్తూ నా క్రియలు బాగా ఉందని. తీర్పులో కూర్చొని సింహాసనం ఉన్నాయని కదా చెప్పాలి. నీ క్రియలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. అందుకని ప్రతి ఒక్కరు లెక్క ఒప్పగించవలసినారుగా. ప్రతి ఒక్కరూ ఇచ్చే విషయంలో పిసినారులుగా అయిపోతామట. ఏంటి పిసినారు అయితే? కొంతమంది చూసారు అర్థం తీసుకుని వాళ్ళకే బతుకుతుంటారు. ఏంటి ఇలా బతికి తప్పేమి? నా డబ్బు, నా ఖర్చు, నా కష్టం, నేను బతికితే నీకేంటి అని అడుగుతుంటారు వీళ్ళని. అందుకు నేను భూమి మీదకి పంపలేదా? చూసారు? అలాగైతే నువ్వు ఎవరికి పెట్టనన్నప్పుడు నీకు కూడా ఎవరు పెట్టకూడదు అన్నప్పుడు బతకగలవా ఈ లోకంలో? ఏమన్నా ఈ గాలి పెట్టింది ఎవరు చెప్పి? నీకు ఆహారం పెట్టింది ఎవరు? నీకు నీళ్ళను పెట్టింది ఎవరు? ఈ పంచభూతాలను పెట్టింది ఎవరు? నేను ఎవరికి పెట్టానంటే ఆయన కూడా నీకు పెట్టానంటే నీ పరిస్థితి ఒకసారి ఏంటి? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆయన ఇలా అయిపోవడానికి నేను పుట్టించలా. నేను ఎవరినో, నేను ఎలాంటి వారినో మీరు అలాంటి వారిని అయి ఉండాలి. ఇదే మిమ్మల్ని అడుగుతున్నాము. అదే కదా మీకా 6:8 ఒకసారి చూడండి. మళ్ళా మీకా రాసిన గ్రంథంలో ప్రతి ఒక్కరిని అడుగుతున్న దేవుడు మనల్ని రేపు మనల్ని అడగబోయేది ఇదే. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైన దానిని నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైనది ఏదన్నా? ఉత్తమమైనది నీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలో అది ఉత్తమమైంది. మీరు దేనికి ఇస్తారు? ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామనైనా అది మీకే తెలుసు, దేవునికి తెలుసు. ఉత్తమమైనది ఏదో మీరు దేనికి పెట్టాలో నేను చెప్పేసి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఒకవేళ వినలేదనంటే ఈ రోజు అని విని రేపు మళ్ళీ తప్పించుకోలేదు దేవుని దగ్గర. అందుకే అంటాడు ఉత్తమమైనది ఏదో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అది ఏమనగా ఒకటి న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నది. దేవుడు మనల్ని అడిగింది ఇదే కదా. ఏదైనా ఎక్కడైనా ఎగ్జామ్ పోతే క్వశ్చన్ పేపర్ ఏదో వస్తుందో డౌట్ నైనా క్వశ్చన్ పేపర్ని లీక్ చేసేసి నువ్వు ఇది చేసుకురా అంటున్నాడంటే ఇంతకు మించినటువంటి ఎక్కడుంది మీరు చెప్పండి. నాకు కావాల్సింది ఇక్కడ ఏదైతే ఒకటి న్యాయంగా నడుచుకోండి, రెండోది కనికరమును ప్రేమించండి, మూడవది దీన మనసును కలిగి ఉండండి, దీనత్వమును కలిగి ఉండండి, కనికరమును కలిగి ఉండండి, ఇతరులకు పెట్టే గుణం కలిగి ఉండండి. ఎందుకనంటే నువ్వు దేవుడి దగ్గరికి దేవుని బిడ్డగా మారాలంటే దేవుడు కూడా ఇటువాడు కాబట్టి. ఇది ఎందుకు ఈ వ్యక్తిత్వం అని అంటే మీరు వెళ్ళబోయే లోకంలో అందరూ అలాగే ఉంటారు.
అమెరికాకు పోయే వాళ్ళకి ఏం కావాలైనా వీసా. ఓకే, వీసాకి ఎప్పుడైనా ధర్మాసం. అక్కడ భాష తెలియకుండా నువ్వు ఏం చేయాలని. అమెరికాకు పోవాలంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇది ఎంత వాస్తవమో. ఇప్పుడు పరలోకి పోవడానికి మీకు ఏమొచ్చి ఉండాలి? అది గుణ లక్షణం. ఏదట? దయ, కనికరము. ఇదే కదా నేను అడుగుతున్నది. దాని క్యారెక్టర్. ఆ లోకంలో వాళ్ళే ఉంటారు. ఆ వ్యక్తితో పోతే నువ్వు వాళ్ళతో ఉండగలవు. చాలామంది ఫ్రెండ్స్ ఇమిడి ఉండలేరు. ఫ్రెండ్స్ అవుతామని కాలేజీకి వెళ్ళినప్పుడు అందరినీ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ నేను సో నువ్వు ఓకే పరిచయం చేసుకుంటాము. 200 మంది ఉంటే 200 ఇమ్మడలేము. ఎవడో ఒకడు ఉంటాడు అందులో కరెక్ట్గా ఇమిడిపోతాడు. అవునా? ఎందుకనంటే నీ గుణాలే వాడుకుంటాయి, వాడి గుణాలు నీకుంటాయి. అందుకే నువ్వు ఉన్నావు. ఇప్పుడు పరలోకం ఇవ్వడాలి కదా నువ్వు. అక్కడ పరలోకం వెళ్ళాలంటున్నావు. అదే కదా లక్ష్యం. అక్కడికి వెళ్ళి ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఎలా ఉన్నాడంటే న్యాయముగా ఉన్నాడు, కనికరమును ప్రేమిస్తున్నాడు, దీన మనసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఉన్నది సరిపోతుందా? మీకు ఇప్పుడున్న క్యారెక్టర్ సరిపోతుందా? నా వరకు నేను, నా కుటుంబమే నాది అని అన్నావని అంటే నువ్వు వెళ్ళలేవో. అందుకే యేసు ప్రభు వారు పరలోక సంబంధమైన బోధన బోధించేటప్పుడు నీ తల్లిని, నీ తండ్రిని, నీ అక్కా చెల్లెలు, నీ బంధువులు, నిన్ను, నీ ప్రాణం సహా నువ్వు ద్వేషించితే తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. అది ద్వేషించిన అంటే వీళ్ళు ఏమనుకున్నట్టే అమ్మని దరివేయాలి, నాన్న దరివేయాలి, వీళ్ళు నన్నాలి అని అనుకుంటున్నారు. అలా కాదనైనా నీ సంపాదనలో నీ ధనం, నీ బలం, నీ సమయం వీళ్ళకి అనుకుంటున్నావే అది తప్పంటున్నాడు. దాని మాటను ద్వేషించవు అందరికీ. అందుకని అది చెప్పేది ఇక్కడ నుంచి దేశమును ప్రేమించుచున్నాను, నా దేశముందు నా సోదరి మండలు నాకు ఫ్లెడ్జ్ అదే న్యాయం అని నేను అడుగుతున్నా. చూసారా? ఇక్కడ చెప్పి నేనే నాకే అని అనుకుంటున్నావే అది తప్పు. భారతదేశం అంతా కదా, ప్రపంచం అంతా సోదరులు కదా, మానవులము కదా, పరలోకంలో కదా ఉండబోతున్నాం అన్న ఆట నీకు అర్థమైతే అక్కడ ఉండవలసిన వ్యక్తిత్వం మనకు ఉండాలి కదా. ఈ లెక్కే దేవుడు నిన్ను నలిపోయేది. అలా అన్నప్పుడు ప్రతి ఒక్కరు కఠినంగా మారిపోతే ఎట్లనైనా. అందుకే సృష్టి ఆరంభంలోనే మొట్టమొదటి పుట్టినటువంటి ఆదాము, అవ్వ వారి ఇరువురికి ఉన్న గుణాలు తమ పిల్లలకు చూపించాలని నేర్పించారు. కానీ అక్కడే పెట్టే గుణం పోయింది. దేవుడికి ఏ గుణమైతే కావాలని పుట్టించుకున్న మనుషుల్ని ఆ గుణమే లేకుండా ఆ రోజు అపవాది దిగి వచ్చేసాడు అతాళం నుంచి. మహాభయంకరుడై క్రోధముతో మూట కట్టుకొని వచ్చి దిగిపోయాడు. దిగిపోయి వచ్చనే 2 అన్నదమ్ములు అపూర్వంగా ఉన్నారు, కయ్యను హేబేలు. వారి మధ్యలో ఉంచి పెట్టేశాడు. అవునా? వారు అర్పించే బలిని చూసారా? అర్పించమని వారికి ఎవరు నేర్పారు? ఖచ్చితంగా తల్లిదండ్రులే నేర్పారు. తల్లిదండ్రులకు ఎవరు నేర్పారంటే సాక్షాత్ కన్న దేవాది దేవుడు, వాళ్ళ తండ్రి అయిన దేవుడు వాళ్ళకి నేర్పించింది. ఆ మాటను పిల్లలకి నేర్పిస్తే పిల్లలు మరి పోయారు. ఒకటి వ్యవసాయం ఎంచుకున్నాడు, ఒకటి కాపరిని ఎంచుకున్నాడు. కయ్యను భూమిని సేద్యపరచుటకును కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో తన పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో